దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆయన ద్వారా మనము జీవించినట్లు, ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా మనము జీవించటానికి ఆ దేవాది దేవుడే తన అద్వితీయ కుమారుడైన, జనితైక కుమారుడైన, ఏకైక కుమారుడైన క్రీస్తును లోకంలోకి పంపించాడు. అసలు ఆ పంపించుటనే ఆ క్రియ దేనికి తాత్కారణంగా ఉందంటే, దేవుడు మన యందుంచిన ప్రేమ దాని వలన ప్రత్యక్షపరచబడెను. ఎక్కడుంచాడంట ప్రేమ? మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంటే మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడటానికి, ఆ ప్రేమతో మనం నింపబడటానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, తన ఏకైక కుమారుని మన కొరకు అర్పించాడు. ఆయన ద్వారా మనము జీవించినట్లు మరి ఆయనను ఆయన ప్రాణాన్ని మన కొరకు ధారపోస్తాడు. మనం పాపం కొరకు మరణించటానికి దేవుడు తన కుమారుని, ప్రభా క్షమించు, మన పాపం కొరకు మరణించటానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపటంలో ఆయన చూపిన ఏకపక్షమైన మరియు షరతులు లేని ప్రేమకు సంబంధించిన రుజువును ఇక్కడ మనము చూడగలము. అంటే మన పాపాల్ని మనం తీసుకోలేము కనుక మన పాపాల నుంచి విమోచించటానికి కుమారుడిని ఈ లోకంలో, పాపరహితుడైన వ్యక్తిని మన కొరకు ఈ లోకంలోకి పంపించాడు. మరి అది ఎటువంటి ప్రేమ అంటే, మరి షరతులు లేని ప్రేమ, ఏకపక్షంగా మానవాళి యావత్తును ప్రేమించిన ప్రేమ. అంటే దేవుని యొక్క ప్రేమ స్వభావము ఎలాగున మన ఎడల వ్యక్తపరచబడిందో యోహాను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దీని ఎడల దేవుని ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. తన కుమారుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ అనంత కాలం నుండి ఉందండి. కానీ మన పాపాల కోసం మరణించటానికి తన కుమారుని భూమికి పంపటం ద్వారా ఆయన మన పట్ల తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తన ప్రేమను ఎలా ప్రదర్శిస్తాడో, మరి ఎలా మరి మన ఎడల చూపిస్తున్నాడంటే, తన పాపాల కోసం, అంటే ఆ అద- మన మానవాళి యొక్క పాపాల కోసం మరణించటానికి తన కుమారుని పంపటమే ఆయన ప్రేమకు అత్యుత్తమైన నిదర్శనంగా మనము చూడవచ్చు. అంటే దేవుని ప్రేమ మనలో ఉన్న ఏ యోగ్యత వల్లనో కలిగింది కాదు, అది ఆయన స్వభావం వల్ల కలిగింది. ఎవరైనా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఈ రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే గనక ఈ యొక్క క్రీస్తు ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని అసలు ఎంత చక్కగా అద్భుతంగా పౌలు వర్ణిస్తాడంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది. అసలు ఆ ప్రేమ ఎట్టి విధంగా మనను ఆవరించింది, మన లోపల నిండింది, మన లోపల మరి పొంగి పొర్లుతుంది అంటే గనక, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమైన మనందరి కొరకు చనిపోయెను. నిజంగానే అసలు ఎవరు పాపరహితుడుగా ఉన్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్న స్థితిలో ఉంటుండగా, మనమందరము బలహీనులుగా, భక్తిహీనులుగా ఉంటుండగా, మన కొరకు క్రీస్తు ఒక యుక్త కాలమున, ఒక అపాయింటెడ్ టైంలో, ఒక నిర్ణయ కాలములో ఆయన
చనిపోవాల్సి వచ్చింది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచి వాని కొరకు ఒకవేళ ఎవడైనా తెగించవచ్చును. కానీ ఇది ఎక్కడ మనం చూడమండి. మంచి వాని కొరకు ఎవరైనా తెగించి చచ్చిపోతారా? ఎక్కడ ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు వినలా ఇంకొక వ్యక్తి కొరకు ప్రాణత్యాగం చేసినట్లుగా. కానీ ప్రభు దేవుడు ప్రభు కలిసి మనల్ని ప్రేమించి మన కొరకు మరి ఆ ప్రాణ త్యాగం చేయటానికి తండ్రి కుమారుడు పంపించాడు. కుమారుడు కూడా సమ్మతించి మన కొరకు వచ్చి వేశాడు. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఏ స్టేటస్ లో? యుక్త కాలంలో మనం భక్తిహీనులు ఉన్నప్పుడే కదా మనము మరి క్రీస్తు అనే వ్యక్తికి మనకు మరి ఆయన ప్రాణ త్యాగం పొందుకోవటానికి యోగ్యత లేనప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరి యుక్త కాలములో చనిపోయాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు అనే పదంలో ఒక ప్రత్యేక కార్యము లేకుంటే ఒక బాధ్యత మరి కోసం పంపబడటం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మన పాపాల కోసం పాప ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు మరి తన కుమారుని ఒక ప్రత్యేక కార్యం మీద పంపించాడు. అది కేవలము మరి ఆయన ఏదో ఒక తాత్కాలికమైన చర్యగా చేయలాది. అది ఎలా చేశాడంటే అది ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ కూడా ఈ మానవాళికి ఉన్నటువంటి ఈ పాపానికి సంబంధించిన విమోచన ఒక్కసారే జరిగించటానికి పంపించాడు. మరి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన కారణం చూస్తే యోహాను సువార్తలో ఎన్నిసార్లు ఆయన పంపబడ్డాడు. తండ్రి నన్ను పంపాడు, అందుకోసమే నేను వచ్చానని తండ్రి పంపిన మాటలు రాయబడ్డాయి. క్రీస్తు ప్రభు బయలుదేరి వచ్చిన విషయాలు రాయబడినాయి. పదే పదే తండ్రి కుమారుడు ఒకే చోట ఉన్నారు. అక్కడ నుండి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు, ప్రత్యేక పని మీద పంపబడ్డాడు అని చెప్పేసి మరి రాయబడిన మాటలు మనము చూస్తే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యోహాను 3:34 ఎలా వచ్చాడంట? ఆయన కొలతలేని ఆత్మతో మరి నింపబడి మరి ఆయన దేవుని మాటలు పలకటానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఇంకను ఆయన ఏమంటున్నాడంటే ప్రభు 5:36లో నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చుచున్నవి. ప్రభు ఏదైతే ఈ లోకంలో కార్యాలు చేశాడో అవన్నీ కూడా తండ్రి కార్యాలుగా నేను ఈ లోకంలో చేశాను, ఆ కార్యాలే సాక్ష్యం ఇచ్చింది అని చెప్తున్నాడు. ఇంకను మరి దేవాది దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 5:37లో మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. నేనొక్కడే ఆయన చూచాను, ఆయన స్వరం నేను ఒక్కడనే విన్నాను. ఆ తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన యొద్ద నుండి నేను వచ్చాను, ఆయన నన్ను పంపాడు గనక నేను ఆయనను ఎరుగుదును అని బిగ్గరగా చెప్తున్నాడు. 7:37లో అంటే అనేక మంది ఆయన తృణీకరిస్తా ఉన్నారు. అందును బట్టి ప్రభు మరి బిగ్గరగా కేక వేసి చెప్పాల్సి వచ్చింది, నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఇంకను అంటున్నాడు 8:42లో నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. దేవుడు తన కుమారుని మన కొరకు పంపాడు. ఎలా పంపాడన్నది ఇక్కడ రుజువుగా సాక్ష్యంగా క్రీస్తు ప్రభు మరి తన మాటలోంచి మాట్లాడుతున్నాడు. 10:36లో అంటాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో తండ్రి ఎలా పంపించాడంట? ఒక ప్రతిష్ఠిత కార్యం కొరకు కుమారుని లోకంలోకి పంపించాడంట.
17:3 మరి మరి ఎప్పుడు కూడా మనం చెప్పుకునే ఒక మాట, అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే ప్రభుని ఎరగాలి. క్రీస్తు ప్రభుని మనము ఎరిగి ఉన్నాము. తండ్రిని మనము ఎరిగి ఉన్నాము. ఎవరైనా తండ్రి చేత పంపబడిన వాడు, వారిద్దరిని మనం ఎరిగితే నిత్య జీవం పొందుకున్నట్లే. మరి ఇక్కడ మరి అదే అధ్యాయంలో శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ అక్కడ తండ్రితో ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. అంటే పదే పదే నేను తండ్రి యొద్ద నుంచి వచ్చిన వ్యక్తిని అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నట్టుగా చూడగలం మనం. 21లో శిష్యులను మరలా అనాయింట్ చేసి వారిని ఆయన ఆరోహణమై వెళ్ళిపోకముందు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. అంటే మన పాపాల కోసం రావటానికి మరి ఆయన అయిష్టత చూపించలేదండి. ఈ లోకంలోకి ఆయన ఎంతో ఇష్టంగా వచ్చాడు. దేవుని ప్రేమ యొక్క ప్రమాణము అత్యున్నతమైన త్యాగం అండిది. దీనికి మన కొలత లేదు. ఆ త్యాగానికి, ఆ ప్రేమకి మరి కొలత లేదు. ఎంతగా ఆయన మనం ప్రేమించాడంటే, మరి మనం కొన్నిసార్లు అంచనాలు వేస్తాం. ఎవరు మనల్ని ఎలా ప్రేమించారని. కానీ దేవుని ప్రేమను మనం అంచనా వేయలేము, కొలవలేము. మన పాపాల కోసం సిలువపై తన కుమారుని త్యాగం చేసేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది కేవలం మన పట్ల ఆప్యాయతతో కూడిన ఒక భావన మాత్రమే కాదు గాని, ఇది త్యాగపూరితమైన చర్యగా మనము అర్థం చేసుకోవాలి. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే, ఇష్టపడే వారిని కూడా మనం ప్రేమించడానికి ప్రయత్నిస్తాం. విభేదించే వారిని కూడా ప్రేమించడానికి ప్రయత్నిస్తాం. అంటే అందరితో ఏకీభవించాలని, మరి దేవుడు అందరినీ ప్రేమించాలని మనకి బైబిల్ బోధించినట్లుగా మనము చూడగలము. మరి అందరితో మనం ఎలా ఏకీభవించలేం? ఏకీభవించగలం? చాలా సార్లు మనకు విభేదం కలుగుద్ది. కానీ ప్రేమతో ఏం చేస్తామంటే సమస్తమైన వాటిని, ఎదుటివారి బలహీనతలు కూడా అధిగమించి మనము వారిని ప్రేమించగలం. మరి దేవుడు అందరినీ ప్రేమించాలని మనకు చెప్తున్నాడు. ఎందుకంటే త్యాగపూరితమైన ప్రేమకు ఆయనే మార్గదర్శకుడు గనక. త్యాగం లేకుండా దేవుని ప్రేమను ప్రదర్శించటం సాధ్యమైన పని కాదండి. మనం ప్రేమను చూపిస్తాము. ముఖ్యంగా ఒకరికొకరు త్యాగం చేసుకున్నప్పుడు మనం ఇతరుల కోసం మన అహాన్ని, గర్వాన్ని, సమయాన్ని కూడా త్యాగం చేయటం ద్వారా మనలో దేవుని ప్రేమ ఉందని మనము ప్రదర్శిస్తాము. అంటే మన పట్ల దేవునికున్న ప్రేమ ఇతరులను ప్రేమించే శక్తి మనకి ఇస్తుంది. కానీ మనలో చాలా మంది స్వార్థపరులం. ఎలా ఏమనుకుంటామంటే, మనలో మనం ప్రేమించుకుందాం. మన ఎదుటి వారి జోలి మనకేం అవసరం ఉంది? వారి గురించి చూడటానికి మనకంత సమయం ఎక్కడుంది? ఇతరుల సమస్యలో మనం ఎక్కడ జోక్యం చేసుకోగలం? నా సొంత సమస్యలే నాకు చాలా ఉన్నాయని, ఈ విధంగా చాలా సార్లు మనం స్వార్థపూరికంగా ఆలోచిస్తాం. కానీ దేవుడు తన ఏకైక కుమారుని లోకంలోకి పంపాడు. తద్వారా మనము ఆయన ద్వారా జీవించగలుగుతాము. ఈ విధంగా ఆయన ప్రేమ మన పట్ల ప్రత్యక్షమైనది. అసలు ఇక్కడ రాయబడిన ఈ మాటలలో తన కుమారుని అనే పదము ఎంతో హైలైట్ చేయబడినట్లుగా చూడగలము. ఏకైక కుమారుడు లేకుంటే నా కుమారుడు అని మరి ఇక్కడ పదే పదే దేవుడు సంబోధించినట్లుగా మనము చూడగలము. అంటే మరి ఒక విశిష్టమైన వ్యక్తి యొక్క ప్రత్యేకతను నా కుమారుడు, మరి ఆ కుమారుడు ఎంతో ప్రశస్తమైన వాడు, ఎంతో విశిష్టమైన వాడు, ఎంతో ప్రత్యేకమైన వాడు. నా కుమారుడు అద్వితీయుడు, మరి మరి ఎవరితోనూ పోల్చలేని వాడు, కేవలము నాతో మాత్రమే పోల్చదగిన వాడు. దేవుడు అద్వితీయుడు, కుమారుడు కూడా అద్వితీయుడై ఉన్నాడు.
నిబంధన గ్రంథంలో దేవుడు తన కుమారుడిని ఏకైక కుమారుడు అని మరి సంబోధించినట్లుగా చూడగలము. ఈ పదాలు ఎక్కడున్న ఏకైక కుమారుడు అనే పదం మనం చూస్తే గనక యేసు క్రీస్తు యొక్క మరి ఆ యొక్క మరి ప్రత్యేకత, ఆ తండ్రి ప్రేమ కుమారుడుగా, ఆయన ఏకైక కుమారుడుగా మరి ఆయన ఎలా ఉన్నాడు అంటే తండ్రి యొక్క రక్షణ ప్రణాళికకు ఆయన ఒక అద్వితీయమైన ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన తప్ప వేరొకరు లేరండి. ఏకైక కుమారుడుగా ఉన్నాడు. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము 14, 18లో చూస్తే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కలిగుంటిమి మరి కనుగొంటిమి. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు. దేవుని మనము చూచామంటే క్రీస్తును చూడగలిగాము గనక దేవుని చూడగలుగుతున్నాం. ఎలాగునా కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు. తండ్రి మహిమ ఎలాగుందో ఆయన కూడా అదే మహిమతో నిండి ఉన్నాడు. 3:16లో మనము చూస్తే గనక మరి తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచువాడే నశింపక నిత్య జీవం పొందుకుంటాడని అక్కడ రాయబడింది. మరి 3:17లో చూస్తే తన కుమారుని ద్వారా అక్కడ ఏం రాస్తున్నాడు? తన కుమారుని ద్వారా లోకము రక్షణ పొందుకోవటానికి గాని తీర్పు తీర్చటానికి దేవుడు ఆయనను లోకములోనికి అంటే తన కుమారుడు మరి అద్వితీయ కుమారుడు, నా ఏకైక కుమారుడని తండ్రి పదే పదే పలుకుతున్నట్లుగా మనము చూడగలము. రోమీలకు రాసిన పత్రికలో మరి 2 సార్లు తన సొంత కుమారుడని దేవుడు సంబోధిస్తున్నాడు. 8:4లో చూస్తే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 8:32లో చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుని. ఎప్పుడైనా మన పిల్లల గురించి మనం ఎప్పుడు గర్వంగా చెప్పుకోగలము? వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు కదా, గ్రేట్ హైట్స్ కు వెళ్ళినప్పుడు కదా, గొప్ప విషయాలు సాధించినప్పుడు మనం ఎంతగానో చెప్పుకుంటాం. మా అబ్బాయి ఇట్లా, మా అమ్మాయి ఇట్లా, మరి ఇట్లా ఇదిగో ఈ విధంగా చదువుతున్నారు, ఈ విధంగా మంచి జాబ్ లో స్థిరపడ్డారు. ఎప్పుడు చెప్తాము? వారిలో ఒక అచీవ్మెంట్ కలిగినప్పుడు. ఇక్కడ కూడా తండ్రి గర్వంగా తన కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఏమని? ఆయన గర్వం ఏమైనది కదా, తన కుమారుడు ఆయన అతిశయమైనది. తన కుమారుడు తను పంపిన పని లోకములో ఒక రక్షణ ప్రణాళిక కార్యం కొరకు నేను పంపించాను. మరి ఆ యొక్క మానవాళి పాపం అంతా కూడా తన మీద తీసుకొని మరి ఆయన పాప విమోచన కలుగ చేశాడనేది తండ్రికి చాలా అతిశయించే కారణంగా ఉంది. అందుకే నా కుమారుడు అని, తన కుమారుడని, తన సొంత కుమారుడు గురించి దేవుడు ఇక్కడ చెప్పుకుంటున్నట్లుగా చూడగలము. అంతేకాదు ఆయన పబ్లిక్ గా కూడా ఈయన నా ప్రియ కుమారుడని మరి ఆయన మరి ఆకాశం నుంచి మరి ఉరుము వంటి శబ్దంతో మాట్లాడినట్లుగా మనము చూడగలము. మత్తయి 3:17లో మరి ఆయన బాప్తిసం తీసుకుని బయటికి వచ్చినప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంతేకాదు ఆ రూపాంతర కొండలో మరి అక్కడ ప్రభు రూపాంతరం చెందినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. మరి వారికి ఏలియా, మోషే కనబడతారు. ఆ సందర్భంలో కూడా దేవుడు ఆ ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకుందట. అప్పుడు దేవాది దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని, ఈయన మాట వినుడని ఆకాశములో నుండి ఒక శబ్దము, మేఘములో నుండి ఒక శబ్దము పుట్టెను. మరి ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ శబ్దము ఆకాశములో నుండి వచ్చింది. ఇప్పుడు మరి ఆ శబ్దము ఇప్పుడు ఆకాశములో నుండి మరలా ప్రతిధ్వనిస్తా ఉన్నది. ఈయన నా ప్రియ కుమారుడు.
మా యొక్క సేవ ప్రారంభ దినాలలో ఈయన నా ప్రియ కుమారుడు అని మరి తండ్రి సర్టిఫై చేస్తా ఉన్నాడు. ఇక్కడ సేవా పరిచర్య మధ్యలో తిరిగి ఆయన మరి మరణానికి మరి ఆయన మరి ముందుకు వెళుతున్న సమయంలో కూడా ఈ యొక్క మాటలు కుమారుడు గురించి తండ్రి చెప్తా ఉన్నాడు. మరి ఇంకా ఆయన మనను ఎలాగున మరి తన కుమారుడుగా దేవుని కుమారుడుగా ఉన్నాడంటే కొలసి 1:13 కుమారుడు లోకానికి పంపించిన కారణము ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన అంటే క్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవాది దేవుడు మరి దేవుడు తనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఆ రాజ్య వాసులుగా ఆ రాజ్య నివాసులుగా మనం చేయబట్టానికి ఈ లోకమంతా దుష్టుని చేతిలో అంధకార సంబంధమైన అధికారంలో ఉంటుండగా దాని నుండి విడిపించి మనందరినీ కూడా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మన విమోచన కోసం దేవుడు తన ఏకైక కుమారుని అనుగ్రహించటమే ఆయన మనకిచ్చిన బహుమానం యొక్క ఒక గొప్పతనమైనట్లుగా మనము చూడగలము. ఏకైక కుమారుడు అనే పదము తండ్రితో కుమారునికి ఉన్న నిత్య ఐక్యతను మరియు వారి మధ్య ఉన్న వర్ణించలేని సాన్నిహిత్యాన్ని ప్రేమను తెలియచేస్తుంది. తండ్రికి ఉన్న దృక్పథాలు, తండ్రికి ఉన్న ప్రేమ అనురాగాలు అన్ని కూడా కుమారుడికి ఉన్నాయండి. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? ఒకే రీతిగా ఉన్నారు. కుమారుని చూస్తే తండ్రిని చూసినట్లే. మరి తండ్రి నన్ను పంపించాడు, తండ్రి వద్ద నేను వచ్చాను, తండ్రి వల్లే నేనున్నానని కూడా ప్రభు అనేకమైన సార్లు చెప్పుకున్నట్లుగా మనము ధ్యానించాము. అంటే యేసు మానవ రూపం దాల్చినప్పుడు అంటే అవతరించినప్పుడు ఏకైక కుమారుడుగా ఆయన మారలేదండి. ఆయన నిత్యము ఏకైక కుమారుడుగానే ఉంటూ వచ్చారు. మరి ఆయన ఎప్పటికీ అలానే ఉంటారు. దేవుడు తన స్వభావాన్ని మరియు చిత్తాన్ని యేసు క్రీస్తులో సంపూర్ణంగా బయలుపరిచాడు. దేవుని కుమారుని వంటి వ్యక్తి గతంలో ఎప్పుడు లేరు, ఇక ఎవరు కూడా ఎప్పటికీ ఉండబోరు. ఆయన ఒక్కడే ద ఓన్లీ బిగాటన్ సన్, ఏకైక ద్వితీయ కుమారుడని రాయబడిన మాట. ఆయన ఒక్కడే దేవుని కుమారుడుగా ఉన్నారు. కాకపోతే నీవు నేను కూడా విశ్వాసములో రక్షింపబడి ఆత్మను పొందుకుని దత్తపుత్రులుగా చేయబడి ఇప్పుడు మనమందరం కూడా దేవునికి కుమారులుగా మార్చబడ్డాం. ఆయన ఏకైక కుమారుడు, మనమందరము కూడా దత్తపుత్రులు ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ అద్వితీయ కుమారుడిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన నామమందు విశ్వసించటానికి, ఆయన నామందు విశ్వసించడం ద్వారా ఆ తీర్పులో నుంచి, ఆ యొక్క నిత్య మరణములో నుంచి జీవములోకి దాటించబడటానికి. అంటే ఇక్కడ యోహాను చెప్తున్న ఈ మాట మనం చూసినట్లయితే గనక ఆయన కుమారుని ద్వారా మీరు జీవం పొందుకోవటానికే, దేవుని యొక్క జీవం పొందుకోవటానికే ఆయన మీ కొరకు క్రీస్తును అనుగ్రహింప చేశాడు. దేవుడు కల్వరి యొద్ద మన పట్ల తన నిబంధన లేని ప్రేమను సంపూర్ణంగా బయలుపరిచాడంటే, అంటే ఎట్లా బయలుపరిచాడంటే మనము జీవిస్తున్నాం, క్రీస్తులో జీవిస్తున్నాం, ఆత్మీయ మరణము నుంచి మనం విడిపించబడ్డాము. ఆయన ద్వారా నిరంతరము మనము జీవంగా, మరి ఆ జీవం మనలో ప్రవహిస్తుండగా జీవంగా మనం మార్చబడి ఆ జీవంలో మనము కొనసాగుతున్నాము. అంటే మనల్ని రక్షించటానికే తండ్రి తన ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక కుమారుణ్ణి లోకంలోకి పంపాలనే ఆ దేవుని ఉద్దేశం లేకపోతే మనం ఆత్మీయంగా నశించిపోయి రెండవ మరణానికి అనగా నిత్య మరణానికి మరి మనము లోనయ్యే వాళ్ళం. కానీ దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా మనము నిరంతరము జీవించే ప్రాణులుగా చేయబడ్డామండి. దేవుడు ఎప్పుడైతే భౌతికంగా మనల్ని సృష్టించాడో
ఆయన యొక్క జీవం మనలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆదాము పాపం ద్వారా ఆ జీవాన్ని మనం పోగొట్టుకున్నామో, క్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడుగా లేచుట ద్వారా ఆత్మీయ జీవము క్రీస్తు మరణము ద్వారా మనం పొందుకున్నాం. హల్లెలూయా! ఆయన నమ్ముట ద్వారానే నిత్య జీవం పొందుకున్నాం. ఆయన శరీర రక్త మాంసాలలో మనం పాలి భాగస్తులు అవటం ద్వారా మనం నిత్య జీవంలో కొనసాగింపబడతా ఉన్నాం. హల్లెలూయా! కదా! మన నిమిత్తంగా మరి దేవుడు ఆ కల్వరి యొద్ద మన పట్ల తన నిబంధన లేని ప్రేమను సంపూర్ణంగా బయలుపరిచాడు. దేవుని ప్రేమ యొక్క సంపూర్ణత యొక్క ప్రత్యక్షత ఆ కల్వరేనండి. ఆ కల్వరిలో మన కొరకు చేయబడిన గొప్ప బలియాగమే. దీనికంటే మరే ఇతర రుజువు మనకి అవసరం లేదు. సిలువలో మరి మనము దేవుని ప్రేమను స్పష్టంగా చూడవచ్చు. దేవుని ప్రేమ యొక్క ఈ ప్రేమే, దేవుని యొక్క ఈ ప్రేమే మన ప్రేమకు మూలాధారము. దేవుడు ప్రేమించే విధంగా ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని బిడ్డలని నిరూపించుకుంటారు. అంటే ఈ యొక్క ఈ జీవించుట ఇక్కడ ఈ యోహాను ఈ పదముతో ఈ యొక్క వచనాన్ని మొదలు పెట్టాడు. అంటే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, ఎవరి ద్వారా? తండ్రి అయిన మరి దేవుని ద్వారా, కుమారుడైన క్రీస్తు ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. నిజంగానే యోహానికి క్రీస్తు ప్రభు గురించి ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఉందండి. ఇంకా ఏ పత్రికల్లో, ఏ సువార్తల్లో మనము చూడలేము, పత్రికల్లో చూడలేము. ఆయన అద్వితీయుడు అనేది దేవుడు తన అద్వితీయ కుమారుని పంపెను. అద్వితీయుడు అని ఇప్పటికి 5 సార్లు యోహాను సువార్తలో, 4 సార్లు ఈ పత్రికలో మరొకసారి మనం చదువుతున్నాం. అంటే క్రీస్తు ప్రభువు ఎంత అద్వితీయుడో, ఎంత ద్వితీయును కానివాడో, ఎంత తండ్రితో సమానంగా మహిమాన్వితుడో ఆయన ఎంతగా అభివర్ణిస్తున్నాడంటే ఆయనలో ఉన్న జీవం ద్వారా మనము జీవించాలని. ఎవరి ఫోన్ కొంచెం క్లోజ్ చేసుకోండి, చూసుకోండి, డిస్టర్బెన్స్ ఉంది. ఆయన ద్వారా మనము జీవించాలని దేవుడు ఆయనను లోకంలోనికి పంపాడు. ఒట్టిగా ప్రభు రాలేదండి. ఏదో ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణించి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోలేదు. కానీ నిన్ను నన్ను నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, నిరంతరం ఆయనతో కలిసి జీవించటానికి, జీవించిన జీవితంలో ఆయన జీవముతో, ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన మహిమతో నింపబడిన వారమై ఆయన కొరకు జీవిస్తూ ఈ జీవిత యాత్ర కొనసాగింపబడటానికి మనం బ్రతికున్న, చనిపోయిన క్రీస్తుతో కలిసి మనం బ్రతికున్న, చనిపోయిన క్రీస్తుతో కలిసి కొనసాగటానికి దేవుడు మనలని మరి తన యొక్క కుమారుని పంపి ఆయన ద్వారా మన రక్షించుకున్నాడు. మన పాపాలకు క్షమాపణ దయచేశాడు. మరి మన హృదయాలను కడిగి తన రక్తం ద్వారా పవిత్రపరిచి నిరంతరము మన హృదయాలలో ఆయన జీవిస్తా ఉన్నాడు. ఆ జీవం ద్వారా మనము జీవిస్తూ నిరంతరము ఈ బ్రతికున్నప్పుడు ఈ యొక్క ఊపిరితో మనము జీవిస్తున్నాము. చనిపోయిన ద్వారా ఆత్మలో మనము జీవిస్తాము. ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క జీవము కలిగిన వారమై, మన ఆత్మకు చావు లేదండి, ఆ జీవము కలిగిన వారమై ప్రభు దగ్గరికి ఎగిరే రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతాము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని ప్రేమ మనకు కనబరచబడటానికి, ప్రత్యక్షపరచబడటానికి దేవుడే పూనుకొని తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లుగా
నిరంతరము జీవించి ఆ నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా దేవుడు ఒక ప్రణాళిక, ఒక చిత్తము, ఒక ఏర్పాటు, ఒక ఉద్దేశం కలిగి నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ రక్షణ మార్గంలోకి తోడుకొని వచ్చాడు. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తులో ఉన్న జీవము, నిత్య జీవాన్ని అనుభవిస్తూ నిరంతరము ఆయనలోనే జీవించుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.